మీరు టార్గెట్ చేయకండి. పర్సనల్ వైపుకి వెళ్ళకండి. మీరు వ్యక్తిగత విమర్శలు చేయాల్సిన అవసరం ఏముంది? మీరొక రాజకీయ నాయకులు, ఒక మినిస్టర్‌గా చేసిన వ్యక్తి. మరి యువతలో ఉన్నది గూడా ఒక సీఎంగా ఉన్నారు. మీకు ఆయన పట్ల ఏదైనా వ్యతిరేక భావనలున్నా, తప్పు చేశారనిపించినా, దానికొక సిస్టమ్ గానివ్వండి, ఒక ఎకో సిస్టమ్ ఉంటుంది. దాని వేలో మీరు దాన్ని క్వెషన్ చేయొచ్చు, దాన్ని కౌంటర్ చేయొచ్చు. ఎన్నో పద్ధతులుంటాయి. కానీ మీరు మీ స్థాయిని మర్చిపోయి, మీ వయసును మర్చిపోయి, మీ అనుభవాన్ని మర్చిపోయి, మీరలా నోరు జారడం అంటే కావాలని చేస్తూ ఉన్నారా? ఒకళ్ళని రెచ్చగొట్టడానికో, కావాలని చేస్తున్నారా? ఇలాగే ఉండాలి అని ఒక పద్ధతిని క్రియేట్ చేయడానికో అన్నది ఒక అంశమైతే, నోరు జారేశాను అని అన్నప్పుడు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆఫ్‌కోర్స్ మనం ఆలోచించొచ్చు. ఒక్కొక్కసారి ఎంతటి వ్యక్తులైనా కూడా కొన్ని సందర్భాల్లో స్లిప్ అవుతూ ఉంటారు. నిజంగా ఆయనకు ఆ పశ్చాత్తాపమే ఉండుంటే, ఇంతమంది మనోభావాల్ని దెబ్బతీశాను అన్న ఒక ఆలోచన ఉంది. అందరం కూడా ప్రజలమే. మరి అంతమందిని మీరు దెబ్బతీశాము, వాళ్ళ మనోగతాల్ని దెబ్బతీశాము అన్నప్పుడు ఓపెన్‌గా వచ్చి క్షమాపణ చెప్పున్నా సరిపోయండి. కానీ ఎక్కడా కూడా అలాంటిది జరగనప్పుడు ఖచ్చితంగా ఏం మెసేజ్ ఇస్తున్నారు అన్నది మనం అర్థం చేసుకోవాలి.